మన కళ్ళ ముందు ఉన్నది చాలా మంది ఫేస్ చేస్తుంది. ఇంజనీరింగ్లో టాప్ ర్యాంకర్స్ అయి ఉంటారు. ఓకే. అండ్ క్యాంపస్ సెలక్షన్స్లో జాబ్ వస్తూ ఉంటుంది, మంచి ప్యాకేజ్ వస్తుంది. బట్ వాళ్ళకి ఒక కమ్యూనికేషన్ స్కిల్ ఉండదు. చాలామంది వెనకబడిపోతూ ఉంటారు. అవును. కొంతమంది దగ్గర మార్కులు ఉండవు, కానీ ఎంత బాగా మాట్లాడతారు. వాళ్ళకి సోషల్ స్కిల్స్ ఉంటాయి. అందుకే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే, ఎడ్యుకేషన్తో పాటు ఎసెన్షియల్ స్కిల్స్ అంటాం మన జనరల్గా. ఏంటంటే వాళ్ళ లెర్నింగ్ స్టైల్స్, డెసిషన్ మేకింగ్, మేనేజ్మెంట్ స్కిల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ర్యాంకింగ్ సిస్టమ్. చెప్పాను కదా, ర్యాంకింగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్. నేనైతే ఎంకరేజ్ చేయను. ఈవెన్ సైకాలజిస్ట్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, కానీ ఐ డోంట్ ఎంకరేజ్ ర్యాంకింగ్ సిస్టమ్. ఇప్పుడు ఒక క్లాస్లో 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో ఫస్ట్ ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఎంతమందికి ఉంటుంది? ఒకరికి ఉంటుంది. కానీ 100 మందిలో 100 మార్కులు తెచ్చుకునే సామర్థ్యం ఎంతమందికి ఉంటుంది అంటే 100 మందికి ఉంటుంది ప్రాబబిలిటీ. ఫస్ట్ ర్యాంక్ వచ్చాక మైండ్ ఎలా ఉంటుందో తెలుసండి మీకు. ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు, ఈ సంవత్సరం నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సో ఫస్ట్ ర్యాంక్ వస్తే నెక్స్ట్ ఇయర్ కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి. వాడు ఏం చేస్తారంటే, ఎవరితోనైనా మాట్లాడితే నా నాలెడ్జ్ షేర్ చేసుకున్న ర్యాంక్ మిస్ అయిపోతుంది అని వాడితో సోషల్ కనెక్టివిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఒంటరిగా ఉండడానికి, ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, నలుగురిలో ఎగ్జామ్స్ ఎక్కువ నలుగురిలో కలవడానికి ఇబ్బంది ఫీల్ అవుతారు. యాక్చువల్గా మనకి చెప్పింది ఎవరికైనా నేర్పించేస్తే వాడు నన్ను డామినేట్ చేస్తాడేమో, ఓవర్కమ్ చేస్తాడేమో అని భయపడతాడు. బట్ చిన్నప్పుడు మనకి ఏదైనా ఒక సమ్ వస్తే 10 మందికి చెప్పమనేవారు. నువ్వు 10 మందికి నీకు వచ్చిన దాన్ని చెబితే నీకు ఎప్పటికీ అది గుర్తుండిపోతుంది, నువ్వు ఇంకా బాగా చేయగలుగుతావని ప్రోత్సహించేవారు. ఇప్పుడు అలా కాదు, మన బుక్స్ ఇవ్వరు. మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే, ఒక నోట్స్ ఎవరైనా ప్రిపేర్ చేస్తే ఆ నోట్స్ బాగుందని టీచర్ కనిపిస్తే వాళ్ళ చేత ఉన్న 10 మందికి ఆ నోట్స్ ఇప్పించేవారు. ఇప్పుడు అలా కాదు, నా నోట్స్ నాదే, లేకపోతే నీకు వచ్చేస్తాయి మార్కులు. అవును. మళ్ళీ ఎందుకు అదొక పాయింట్ మాట్లాడితే, ఫస్ట్ ర్యాంకర్ కనుక పొరపాటు మిస్ అయితే సెకండ్ ఇయర్లో పేరెంట్స్ ప్రెషరు, మేనేజ్మెంట్ ప్రెషరు, టీచర్ ప్రెషరు, ఎందుకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు. మనకు కావాల్సిన నాలెడ్జ్ ర్యాంక్ వస్తుంది. ఎగ్జామ్స్ ఏంటంటే మరుసటి రోజే మర్చిపోతారు వాడు. బికాస్ మగ్గప్, రోట్ లెర్నింగ్, కాన్సెప్చువల్ లెర్నింగ్ లేదు, ఓన్లీ రోట్ లెర్నింగ్. అంటే మెమరీ బేస్డ్. అంటే మనం అంతే ఎంత గుర్తుంచుకున్నాం, ఎంత తిరిగి రీటైన్ చేసాం, అదేంటి మెమరీ బేస్డ్ లెర్నింగ్. ఇవి అంటే ఈ సబ్జెక్ట్ మనం ఎంత మాట్లాడుకున్నా ఇంకా వెళ్తూనే ఉంటుంది, నెవర్ ఎండింగ్ స్టోరీ ఇది. బట్ మీరు చెప్తున్నట్లుగా పేరెంట్స్లో మార్పు ఉండాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్లో ఎప్పుడైతే మార్పు వచ్చిందో పిల్లలు ఆటోమేటిక్గా మారుతారేమో. నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఒక వ్యక్తి సమాజంలోకి ఎలాగ బయటికి రావాలనేది ఫస్ట్ రోల్ ప్లే చేసేది ఏంటంటే, సైకాలజీలో కూడా ఏంటంటే, ఎప్పుడు కూడా ఫస్ట్ 5 years లైఫ్ పేరెంటింగ్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ చాలా థీరీస్ కూడా చెప్పేవి ఏంటంటే, ఓల్డ్ థీరీస్ తీసుకున్న, రీసెంట్ థీరీ తీసుకున్న, ఫస్ట్ 5 years యొక్క పేరెంటింగ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. అది లైఫ్ టైం ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మైండ్లో. ఇప్పుడు చిన్నప్పుడు ఉంటుంది, పాలు ఇవ్వడానికి సరిగా కేర్ ఉండదు, ఎందుకంటే డబ్బా పాలు ఇవ్వచ్చు, అది ఇంకేదో టైం ఉండకపోవచ్చు, టాయిలెట్ క్లీనింగ్ టైం ఉండకపోవచ్చు, ఇవన్నీ తెలియకుండా లోపల స్ట్రాంగ్గా ఫ్రేమ్ అయిపోతాయి. తల్లిదండ్రుల ముందు వీళ్ళు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, లేకపోతే రకరకాల ఇన్సిడెంట్స్ అన్నీ వాడు ఏంటంటే ఎర్లీ 5 years స్టేజ్లో అనేవి మైండ్ని స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. వాడి పర్సనాలిటీ క్రియేట్ చేయడంలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ ఎర్లీ ఏజెస్ అనమాట. 5 years 7 years ఏజ్ ఉంటుంది చూసారా, ఈ ఏజ్లో పేరెంటింగ్ స్టైల్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే దాని ఇంపాక్ట్ ఎంటైర్ లైఫ్ టైం ఉంటుంది. ఇప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ ఉంటుంది, అది కరెక్ట్ పక్కన పెడితే, స్మోకింగ్ ఎప్పుడు అలవాటు అవుతుంది అనేది ఆయన ప్రకారం ఏంటంటే, ఎప్పుడైతే చిన్నపిల్లవాడికి ఓరల్ గ్రాటిఫికేషన్ ఫుల్ఫిల్ అవ్వలేదో లేటర్ స్టేజ్లో స్మోకింగ్ కింద అలవాటు అవుతుంది అంటాడు. థమ్సకింగ్ ఉంటుంది కదా, చిన్నప్పుడు ఏంటంటే వాడికి ఫీడింగ్ సరిపోదు, మదర్ ఫీడింగ్, నోట్లో వెళ్ళి పెట్టుకుంటాడు. ఎందుకంటే థమ్సకింగ్ ఏంటంటే ఈజ్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ఇస్ ఓరల్ గ్రాటిఫికేషన్, థమ్సకింగ్ అలవాటు అవుతుంది. అతను చెప్పే థియరీ ప్రకారం ఏంటంటే, అట్ ది ఏజ్ అడాల్సెంట్ ఏజ్ వచ్చినప్పుడు ఏంటంటే స్లోగా అదొక స్మోకింగ్ అడిక్షన్ కానీ కింద అలవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వన్ ఆఫ్ ద థియరీస్. అది 100% కరెక్ట్ అది పక్కన పెడితే, ప్రతి మనిషి ఒక డిజైర్ ఉంటుంది, ఆ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వకపోతే కనుక లేటర్ స్టేజ్లో ఇంకొక రూపంలో రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. అంటే అసలు పేరెంట్స్ గురించి, పిల్లలు ఎలా ఉండాలి, ఏమి నేర్చుకోవాలి, అండ్ మీరు చాలా మంచి విశేషాలు తెలియజేశారు. అండ్ ఒక సబ్జెక్ట్ చాలా మందికి అంటే పేరెంట్స్కి ఇచ్చారు, అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.